హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఈ స్వీట్ డిష్ చేసిన అందరికైతే చాలా బాగా నచ్చింది. మీ అందరు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంట్లో బనానాస్ ఎక్కువ ఉండిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలా ఒక స్వీట్ డిష్ రెడీ చేసిన. ఇఫ్తార్ పార్టీ చేస్తే చాలా మిగిలిపోయినాయి ఇంట్లో. అయితే ఇలా చేద్దాం, అందరికీ నచ్చుతుందని ఇలా చేసాను. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చింది. మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే బాదం, కాజు, పిస్తా, అక్రోట్ ఇవి వేస్తున్నా. మీ ఇంట్లో ఇవి ఉంటే ఏముంటే అవి వేయండి, లేకపోతే కూడా పర్వాలేదు. డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా ఏమేం లేదు, మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి వేస్తున్నా. ఓన్లీ బనానా ఒక 2 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. అమూల్ క్రీమ్ నేనైతే 4 ప్యాకెట్స్ తీసుకున్నా, పెద్ద ఫ్యామిలీ కాబట్టి. కండెన్స్ మిల్క్ 110 కండెన్స్డ్ మిల్క్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తా. కుంకుమ పువ్వు ఉంది కాబట్టి వేసుకున్నా, లేకపోతే మీకు పర్వాలేదు. ఓన్లీ బనానా, అమూల్ క్రీమ్, కండెన్స్ మిల్క్ ఇవి ఉంటే సరిపోతుంది. నేనైతే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా. చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా మంచిగా ఉంటుంది. బనానా ఫుల్ ఆఫ్ కాల్షియము. ఇవేమో పిస్తా, క్రష్ చేసుకున్న పిస్తా. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. మా ఫ్యామిలీకి అయితే నచ్చింది బాగా. మీ అందరు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.